అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగల నైపుణ్యం, చాతుర్యం మన భారత దౌత్య నీతికి ఉందని మరోసారి ప్రపంచానికి అర్థమయ్యేలా భారత్ చేసి చూపింది. సామ దాన భేద దండోపాయాలతో సులభంగా ఎలాంటి సమస్యనైనా అప్పటి ప్రాచీన భారతీయ రాజనీతిజ్ఞులు మాత్రమే కాదు, ఇప్పటి భారత్ కూడా అదే సామర్థ్యంతో ఎదగగలదని ప్రపంచ దేశాలకు భారత్ చేసి చూపింది. మన భారత్కు మాల్దీవ్స్కు మధ్య తలెత్తిన వివాదం గురించి మీకు గుర్తుంది కదా. ఆ సంఘటన తర్వాత భారత్ మాల్దీవ్స్ భద్ర శత్రువులు అవుతారని, ఇక మాల్దీవ్స్ పూర్తిగా చైనా కంట్రోల్కి పోయి భారత్కి పూర్తి వ్యతిరేకంగా చైనాతో కలిసి పనిచేయబోతుంది అని ప్రపంచమంతా అనుకుంది. కానీ ఇక్కడే భారత్ ఒక ట్విస్ట్తో పెద్ద జలకిచ్చింది. అదేంటంటే, సాధారణంగా భారత్ ఏ దేశంతో వివాదాలను కోరుకోదు, ముఖ్యంగా పొరుగు దేశాలతో అస్సలు గొడవ పడదు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే సామ దాన భేద దండోపాయాలతో పరిష్కారం చేసుకుంటుంది. ప్రస్తుతం అయితే దండోపాయం అవసరం లేకుండా సామ దాన భేదోపాయాలనే ఉపయోగించి 2 రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాల్దీవుల్లో పర్యటించి అప్పటి నుండి 2 దేశాల మధ్య బలమైన సంబంధాలను అభివృద్ధి చేసిండు. ఇందులోనే భాగంగా సౌత్ ఈస్ట్ ఏషియాలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఇప్పుడు మాల్దీవుల 28 దీవులపై నియంత్రణను భారతదేశానికి అప్పగించింది. సో ఈ 28 దీవుల సహాయంతో సౌత్ ఈస్ట్ సీ రీజియన్లో భారత్ చైనాపై మరింత దృష్టి పెట్టే సౌలభ్యం ఉంటుంది కనుక దీనివల్ల భారత్కు చాలా ఉపయోగకరం. ఇప్పుడు చెప్పండి, భారత్ నిజంగానే తన దౌత్య నీతితో భలే చాకచక్యంగా వ్యవహరిస్తుంది కదా. యాక్చువల్లీ మాల్దీవ్స్ లాంటి చిన్నగా ఉండి మన భారత్కు సమీపంగా ఉన్న దేశాలతో వివాదాలు పెట్టుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభం లేకపోగా, ఒకవేళ ఈ మాల్దీవ్స్ పూర్తిగా చైనా కంట్రోల్లోకి పోతే భవిష్యత్తులో మన భారత్కే చాలా డేంజర్. కనుక మాల్దీవ్స్ మళ్ళీ ఎప్పుడైనా భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రయత్నం చేసినా భారత్ మాత్రం సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ మాల్దీవ్స్ చైనా కంట్రోల్లోకి పోకుండా చూస్తుంది.